మరి వీడెందుకు వచ్చిండు? వచ్చిన మూడో కొడుకు అయితే చెయ్యాలి, లేకుండా రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ అని వచ్చింది, వచ్చినప్పుడు పనులు అందరి గురించి చెయ్యాలి. ఏ పాట అయితేంది ఏదైతేంది, కరెంటు ఉచితం అంటుండు, జీరో కొడతలేడు, ఏది లేదు. మరి దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎందుకు వచ్చిండు వాడు అసలు? చేనేత కార్మికులు మరి వాళ్ళు ఆకలి సావులో చచ్చిపోతున్నాం. మరి మొగోళ్ళు పని చేస్తేనే కదా మేము బతికేది. మేము పని చేస్తాం, ఏమన్నా అంటే పింఛన్లు వేయం. వాడు ఏం పింఛన్లు ఎత్తుండు? అసలు అయింది కేసీఆర్ వచ్చినాక 200 పింఛన్లు 1000 రూపాయలు చేసిండు. 1000 రూపాయలు మళ్ళీ 2000 చేసిండు, 2016 చేసిండు. ఇప్పుడు మాకు పింఛన్లు ఉంచాం, ఏది ఉంచామని అంటే ఎట్లా బతుకుతాం? లేని వాళ్ళం. ఉన్నోళ్ళంటే బతకగలుగుతారు కావచ్చు. 2 ఏళ్ల నుంచి ఏం పని చేసుకుని బతుకుతాం? నాకు అంత మస్తు కోపం వచ్చి నేను ఇటుకు వచ్చిన. మాకు పనులు లేవు, నీళ్లు లేవు. మిషన్ బేరే దాన్ని ఎంత ఎత్తుండు? పావుగంట ఎత్తుండు. ఆ పావుగంట సేపు మేము బతుకుతాం చెప్పుండి. మరి నేతన్నలకు కార్మికులకు పని చేసి ఇచ్చింది ఎవరు? కేటీఆర్ ఇప్పించిండు. అని సిగ్గు లేదు, అని మానం లేదు. మరి నేను వచ్చిన పదవులకు మరి నేను చెయ్యాలి. వాళ్ళకి 2 ఏళ్ల నుంచి పనులు లేవు, వాళ్ళు ఆడుతున్నాను తెలియదు. బ్యాంకులలో అప్పు తీసుకున్నాం, ఆ బ్యాంకులలో అప్పు తీసుకున్నాం కాడ మేము కట్టకపోతే మా ఇంటికి జీబు వేసుకొని వస్తారు. పొదుపులలో తీసుకున్నాం, పొదుపులలో జీబేసుకొని వాళ్ళు అవి కట్టకపోతే నువ్వు రావు బతుకోని అంటారు. మరి వాళ్ళు పనులు చేయాలి, మేము ఎక్కడి నుంచి కడతాం? మరి పనులు చేస్తేనే కదా. మరి వీడెందుకు వచ్చిండు? వచ్చిన కొడుకు అయితే చెయ్యాలి, లేకుండా రావాలి. అన్ని సరిగ్గానే మాట్లాడినాం అక్క. సమస్యలను మేము కాదే సమస్యలను దృష్టికి తీసుకొచ్చేందుకు మనం ఈ మీటింగ్ పెట్టినాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎల్లన్నా